హలో స్టూడెంట్స్, ఇవాళ మనం ఫ్రంట్ పేజ్లో చూసినట్టయితే ఎస్సీ స్టెప్డ్ ఇన్ డ్యూ టు ఎగ్రీజియస్ సిచ్యువేషన్ ఇన్ తమిళనాడు గవర్నర్ కేసు అని చెప్పడం జరిగింది. ఎగ్రీజియస్ అంటే అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్ అని అర్థం. సో వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక్కసారి ఈ కేసు యొక్క కాంటెక్స్ట్ చూద్దాము. సో దీని ముందు ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే మనం ఇవాళ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ చేశాం కదా. ఇందులో స్వామినాథన్ గారి కాంట్రిబ్యూషన్స్, గ్రీన్ రివల్యూషన్ అండ్ దాంతోపాటు కొన్ని ఆర్టికల్స్ కవర్ చేయడం జరిగింది. మీరు అది కూడా చూడండి. ఓకే, కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ టాపిక్, ఫస్ట్ ఏం జరిగింది అంటే 2020 నుంచి 2023 మధ్యలో, అంటే దాదాపు 3 ఏళ్ల టైం. ఈ టైం మధ్యలో తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన బిల్స్కి అసెంట్ ఇవ్వలేదు అనమాట. ఎన్ని బిల్స్కి అసెంట్ ఇవ్వలేదు? దాదాపు 10 బిల్స్కి అసెంట్ ఇవ్వలేదు. ఈ 10 బిల్స్ తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసింది, కానీ గవర్నర్ వీటికి అసెంట్ అనేది ఇవ్వలేదు. అండ్ దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేదు అనమాట. రిజెక్షన్ లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేవు. సో చాలా మంది క్రిటిక్స్ ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ ఇన్యాక్షన్ అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది, 2024 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. అదేం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు ఎగ్రీజియస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పింది, అంటే ఓవర్వెల్మింగ్లీ బ్యాడ్ సిచ్యువేషన్. సో దేనికైనా సరే ఒక రీజనబుల్ టైం లిమిట్ ఉండాలి కదా గవర్నర్ బిల్స్ ఉంచుకోవడానికి కూడా. సో ఒక 3 months టైం లిమిట్ అనేది గవర్నర్ మరియు ప్రెసిడెంట్కి ఉండాలి బిల్స్ పాస్ చేయడానికి, అసెంట్ ఇవ్వడానికి. ఇన్ కేస్ వాళ్ళు అసెంట్ ఇవ్వలేదు అనుకోండి, డీమ్డ్ టు బి పాస్డ్ అంటే డీమ్డ్ అసెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడు, 2024 ఏప్రిల్లో. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, రీసెంట్గా మనకి ఆగస్టులో ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ ఒక రిఫరెన్స్ ఇచ్చారనమాట. సో బేసిక్గా ఆర్టికల్ 143 అంటే ఏంటి, మనం దీని గురించి కూడా ఆర్టికల్ 143 గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయినట్టయితే 143 దాని ప్రొవిజన్స్ కంప్లీట్గా డిస్కస్ చేస్తాం, అది కూడా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్టికల్ 143 అంటే ఏంటి అంటే, ప్రెసిడెంట్కి ఏదైనా ఫ్యాక్ట్ మీద కానివ్వండి, ఏదైనా ఇష్యూ మీద కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు. సో ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ ఏమని అడిగారంటే, ఇప్పుడు కోర్టుని, ఇప్పుడు మీరు గవర్నర్కి ప్రెసిడెంట్కి లిమిట్స్ పెడుతున్నారు, అసలు మీరు పెట్టొచ్చా ఈ కాన్స్టిట్యూషనల్ పోస్టులకి అనే క్వశ్చన్ వేయడం జరిగిందనమాట. సో దాని హియరింగ్ కోసము సిజేఐ గవాయ్ గారు ఒక 5 జడ్జ్ బెంచ్ వేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఇది ఒక ప్రెసిడెంట్ ఏమీ కాదు, ఏప్రిల్ జడ్జ్మెంట్ అనేది ఒక రెమెడియల్ యాక్షన్ మాత్రమే. అంటే ఏదైతే ఇవి జరుగుతున్నాయో, ఈ డిలేస్ జరుగుతున్నాయో, జస్ట్ రెమెడీ కోసం తీసుకొచ్చినటువంటి ఆలోచన మాత్రమే, అంతేగాని ఇది కాన్స్టిట్యూషన్ని రీఇంటరప్ట్ చేయట్లేదు. అండ్ దాంతోపాటు ఇది ప్రెసిడెంట్ కూడా కాదు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇంకో విషయం హైలైట్ చేసింది, సో ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా, 2020 నుంచి మనం చూసుకున్నట్టయితే ఇన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అవ్వలేదు, అసెంట్ ఇవ్వలేదు. ఇది ఫ్యాక్ట్సే కదా, ఫ్యాక్ట్స్ మనకి ఇంత బాగా కనిపిస్తున్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అన్నట్టు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అనమాట. వై డోంట్ యూ వాంట్ టు డిస్కస్ దెమ్ అని చెప్పేసి. సో దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మన అటార్నీ జనరల్, దాంతోపాటు సాలిసిటర్ జనరల్, వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనమాట. ఏమని చెప్పేసి, ఆర్టికల్ 200 ప్రకారం చూసుకున్నట్టయితే గవర్నర్కి బిల్ అన్కాన్స్టిట్యూషనల్ అయితే పాస్ చేసేటటువంటి డిస్క్రిషన్ పవర్స్ అనేది ఆయనకు ఉన్నాయి. అంటే అన్కాన్స్టిట్యూషనల్ ఆయన ఫీల్ అయ్యారు అనుకోండి, బిల్ పాస్ చేయకుండా ఉండొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, ఆయన ఆపొచ్చు అనమాట. సో అలాంటప్పుడు సుప్రీంకోర్టు, మీరు ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ, వీళ్ళ మీద టైం లైన్ మీరు ఎలా ఇంపోజ్ చేస్తారు? అండ్ దాంతో పాటుగా ఇలాంటి జడ్జ్మెంట్స్ ఇస్తే అది జ్యుడిషియరీ యొక్క ఓవర్ రీచ్ అంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు సాలిసిటర్ జనరల్ కూడా సేమ్ విషయాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏమని చెప్పేసి, ఏదైనా ప్రెసిడెంట్ అడ్రస్లో ఉంటే లీగల్ ఇష్యూస్ మాత్రమే చెప్పాలి, కానీ ఫ్యాక్ట్స్, తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2020 నుంచి చూస్తూనే ఉన్నాం కదా అని చెప్తుంది. సో ఈ ఫ్యాక్ట్స్ చెప్పాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టుకి అని చెప్తుంది సాలిసిటర్ తుషార్ మెహతా గారి వ్యూ వచ్చేటప్పటికి. సో ఇది ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కేసు. ఇప్పుడు మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేస్తుంది కదా, ఆ తర్వాత గవర్నర్ ఏమేం చేయగలుగుతారు, దాని తర్వాత గవర్నర్ చుట్టూ రన్ అవుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇది ప్రీవియస్గా మనకి మెయిన్స్ క్వశ్చన్ కూడా. అండ్ దాంతోపాటు ఆర్టికల్స్ ఫిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఈ స్టేట్ బిల్స్ అసెంట్కి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేచర్ బిల్ పాస్ చేసింది. బిల్ పాస్ చేసిన తర్వాత అది యాక్ట్ అవ్వాలి అంటే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. గవర్నర్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రాంట్ అసెంట్, సో ఇప్పుడు ఇది లా అయిపోతుంది ఫస్ట్ది. రెండోది విత్ హోల్డ్ అసెంట్, అసలు అసెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ బిల్లు రిజెక్ట్ అయిపోతుంది. మూడోది వచ్చేటప్పటికి రిటర్న్ ఫర్ ద రీకన్సిడరేషన్, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి రిటర్న్ చేయడం అనమాట, రీకన్సిడర్ చెయ్యండి అని చెప్పి. నాలుగోది వచ్చేటప్పటికి ప్రెసిడెంట్కి కన్సల్టేషన్కి పంపించడం అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఈ 2 క్లియర్గానే ఉన్నాయి కదా, అసెంట్ ఇస్తే ఓకే లా అయింది, ఇవ్వలేదు అంటే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు రీకన్సిడరేషన్కి వెళ్ళిన తర్వాత, ఇన్ కేస్ స్టేట్ లెజిస్లేచర్ రీకన్సిడర్ చేసి విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ మళ్ళీ గవర్నర్కి తిరిగి పంపించినప్పుడు గవర్నర్ దానికి అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడతో ఇది కూడా అర్థమైంది. 4వ ఆప్షన్ ఏంటి, ప్రెసిడెంట్కి రీకన్సిడరేషన్కి పంపడం. ఇప్పుడైతే ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిందనమాట. ప్రెసిడెంట్కి మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ గ్రాంట్ అసెంట్, బిల్ అయిపోతుంది, లేదా విత్ హోల్డ్ అసెంట్, రిజెక్ట్ అయిపోతుంది.
ఇంకొకటి రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్. ఇక్కడ మళ్ళీ ప్రెసిడెంట్ ఈ స్టేట్ లెజిస్లేచర్కి రీకన్సిడరేషన్కి పంపించవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి అంటే చిన్న విషయము, గవర్నర్ దగ్గరికి ఇట్లానే రీకన్సిడరేషన్కి పంపిస్తే గవర్నర్ పక్కాగా ఎసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రీకన్సిడరేషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్కి ఆప్షన్ ఉంటుంది, ఎసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు. సో 2 రకాలుగాను ఈయనకి ఆప్షన్ ఉంటుంది. అదే చిన్న డిఫరెన్స్ ఈ పాసేజ్ ఆఫ్ ద బిల్లో చూసుకున్నట్టయితే. సో ఇది ఓవరాల్గా ఈ కాన్స్టిట్యూషన్ పరంగా గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ చేయగలిగేది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ గవర్నర్ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం అనమాట ఈ బిల్స్కి సంబంధించి. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి డిలే ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ద బిల్స్. మనం ఆల్రెడీ చూసాం 2020 నుంచి తమిళనాడులో 10 బిల్లుల దాకా పాస్ చేయకుండా ఉంచారు అని చెప్పేసి. సో ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతో పాటుగా ఇప్పుడు గవర్నమెంట్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ని, అక్కడ ఉన్నటువంటి జనం, అక్కడ ఉన్నటువంటి పీపుల్, వాళ్ళ ఆస్పిరేషన్స్ అది గవర్నమెంట్. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్ అంటే ఆ జనాల యొక్క ఆస్పిరేషన్సే కదా. ఈ ఆస్పిరేషన్స్ అండ్ ఈ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇలా బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎసెంట్ డిలే చేస్తే అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేప్పటికి పొలిటికల్ పార్టిషన్షిప్. సో 2016లో ఏం జరిగిందంటే గవర్నర్ అరుణాచల్ ప్రదేశ్లో స్పెసిఫిక్గా ఎలక్టెడ్ గవర్నమెంట్ని క్వశ్చనబుల్ గ్రౌండ్స్ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ డిస్మిస్ చేసేసారనమాట. ఆ తర్వాత సుప్రీంకోర్టు వచ్చి రీఇన్స్టేట్ చేసింది. కానీ చాలా వరకు ఈయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏంటి అంటే గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అపాయింటీగా వస్తారు కాబట్టేసి సో ఈయన పార్టిసన్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో దానికి పార్టిసన్గా పనిచేస్తున్నారు అనేటటువంటి క్రిటిసిజం ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇది సెకండ్ ప్రాబ్లం, పొలిటికల్ పార్టిషన్షిప్. మూడో వచ్చేటప్పటికి మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356. ఇది కూడా 2016లో ఉత్తరాఖండ్లో ఒక గవర్నమెంట్ ఎలక్ట్ అయింది. అయిన తర్వాత దానికి ఒక మెజారిటీ నిరూపించుకోవడానికి ఫ్లోర్ టెస్ట్ అనేది నిర్వహించాలన్నమాట. సో ఈ ఫ్లోర్ టెస్ట్ అనేది నిర్వహించే ముందే ప్రెసిడెంట్ రూల్ని అక్కడ గవర్నరే విధించడం జరిగింది అక్కడ. సో దానివల్ల ఏమైంది, ఫ్లోర్ టెస్ట్ జరగలేదు. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది డిస్టెబిలైజ్ అయింది చాలా ఈ మంత్స్ వరకు. తర్వాత సుప్రీంకోర్టు మనం చూసుకున్నట్టయితే హరీష్ శర్మ కేసులో, ఈ ఉత్తరాఖండ్ కేసులో స్పెసిఫిక్గా మళ్ళీ ఫ్లోర్ టెస్ట్ పెట్టించింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేసినట్టే కదా ఆ ఎగనెస్ట్గా ఆ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి. సో ఆర్టికల్ 356 మిస్యూజ్ ఒకటి, ఇంకోటి డిలేస్ ఇన్ సమ్మనింగ్ అసెంబ్లీస్. సో ఇది మనం స్పెసిఫిక్గా 2023 పంజాబ్లో బడ్జెట్ సెషన్లో చూసాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బడ్జెట్ సెషన్ పెట్టమని చెప్పారు, కానీ గవర్నర్ అక్కడ బడ్జెట్ సెషన్ పెట్టలేదు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్తో మనం గవర్నర్ అనేవాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది కదా. సో స్పెసిఫిక్గా రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇందులో కూడా గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైస్తో పనిచేయాలి అని చెప్పడం జరిగింది. కానీ అది ఇంతవరకు క్లియర్గా జరగట్లేదు. సో ఇది ఒక మేజర్ ఇష్యూ, అసెంబ్లీకి సమన్ చేయడము అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్తో వర్క్ చేయలేకపోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా యూనియన్ టెరిటరీస్లో చూస్తాం. ఇది ఢిల్లీలో కానివ్వండి, పాండిచేరిలో కానివ్వండి, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, వీళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము అండ్ స్పెసిఫిక్గా కొన్ని అపాయింట్మెంట్స్ చేయడము. సో వీటి అన్నిటి వల్ల అక్కడ ఎప్పుడు ఫెడరల్ ఫ్రిక్షన్ అనేది వస్తూనే ఉంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సర్వీసెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ ఫ్రిక్షన్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టుకి హైకోర్ట్స్కి వెళ్లాల్సి వస్తూనే ఉందన్నమాట. సో ఇంకొక మేజర్ రీజన్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇంటర్ఫిరెన్స్ ఇన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. సో స్పెసిఫిక్గా గవర్నర్స్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ స్టేట్లో మనం చూసుకున్నట్టయితే సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్లో యూనిలేటరల్గా డెసిషన్స్ తీసుకోవడం ఒక మేజర్ ప్రాబ్లం. వేరియస్ హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ దీని గురించి చాలాసార్లు మాట్లాడాయి అనమాట. స్టేట్ గవర్నమెంట్ ప్రిమసీ ఉంటుంది, ఆ స్పెసిఫిక్గా వైస్ ఛాన్సలర్స్ని పెట్టాలి అంటే గవర్నర్ యూనిలేటరల్గా డెసిషన్ తీసుకోలేరు అని చెప్పేసి. కానీ మనం ఈ ప్రెసిడెంట్ చూస్తూనే ఉంటాం ఎప్పుడో ఒక రోజు. ఇంకొకటి వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ రీచ్ ఆల్రెడీ వచ్చింది. సో నెక్స్ట్ థ్రెట్స్ టు మినిస్టర్స్. సో ఇక్కడ గవర్నర్ చాలాసార్లు మనం చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా కేరళ కేసులో 2022లో ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొద్ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆయన డిసిషన్స్ని క్రిటిసైజ్ చేశారని చెప్పేసి డిస్మిస్ చేస్తానని థ్రెటన్ చేశారనమాట. సో ఇలాంటి థ్రెటనింగ్ కేసెస్ మనం చూస్తూనే ఉన్నాము. స్పెసిఫిక్గా నవం రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేసులో మనకి కోర్టు చెప్పింది కూడా గవర్నర్స్ యొక్క డిస్క్రిషనరీ పవర్ లిమిట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత మ్యానిపులేషన్ ఇన్ గవర్నమెంట్ ఫార్మేషన్. సో స్పెసిఫిక్గా 2019లో చూసుకుంటే మహారాష్ట్రలో గవర్నర్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళిపోయారనమాట, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క క్లియర్ మెజారిటీ లేకపోయినా సరే. సో ఇది కూడా పొలిటికల్ పార్టీ ఏదైతే సెంటర్లో ఉందో దానికి అనుగుణంగా చేశారు. సో ఇలాంటివన్నీ గవర్నర్ యొక్క రోల్ చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్. అయితే దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, ఏం చేయొచ్చు? సో స్పెసిఫిక్గా మనకి సర్కారియా అండ్ పూంచి కమిటీ రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ ఏంటి అంటే కోడిఫై గవర్నర్స్ పవర్స్. సో ఇప్పుడు డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి, నాన్ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి అనేది ఫస్ట్ కోడిఫై చేయాలి. ఇది మనకి పూంచి కమిషన్ చెప్తుంది. అండ్ దాంతోపాటు సెట్ ఏ టైమ్ లైన్ ఫర్ బిల్ అసెంట్. ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు 90 డే లిమిట్ అని చెప్పిందో 90 డే అనే కాదు, స్పెసిఫిక్గా ఒక లిమిట్ అనేది ఉండాలి. అది పూంచి కమిషన్ కూడా మనకి మాట చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టే కాకుండా.
అండ్ ఆ తర్వాత ఎన్ష్యూర్ పొలిటికల్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు అపాయింట్మెంట్ చేసేటప్పుడు పొలిటికల్గా కాకుండా ఒక న్యూట్రల్ పార్టీ వల్ల అక్కడ సీఎంస్, దాంతోపాటు నాన్ పార్టిసన్ ఇండివిజువల్స్ ఉంటారు కదా న్యూట్రల్ వాళ్ళతో కలిపి అపాయింట్మెంట్స్ అనేవి చేయాలి. ఇంకోటి వచ్చినప్పటికీ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ రిమూవల్ సేఫ్ గార్డ్స్. 5-year టెన్యూర్ అనేది పక్కాగా ఉండాలి. సో వాళ్ళకి టెన్యూర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్లెజర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టే ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ రిమూవల్కి సేఫ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో దానివల్ల ఇండిపెండెన్స్ అనేది కాపాడుకోవచ్చు. ఇంకోటి రివైవ్ కోఆపరేటివ్ ఫెడరల్ మెకానిజమ్స్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ కానివ్వండి, జోనల్ కౌన్సిల్స్ కానివ్వండి. సో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజమ్స్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ఎన్విజన్ చేసిందో సో అలాంటివి ఇంకా స్ట్రెంథన్ చేయడం వల్ల గవర్నర్స్ ఒక డిస్క్రిషనరీ రోల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి ఎనేబుల్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ కీ యాక్షన్స్. సో ఎప్పుడైనా డిలే అయినా సరే, ఇప్పుడు మనకి తమిళనాడులో చూసుకుంటే డిలే అయింది 2020 నుంచి. సో ఇలాంటప్పుడు జ్యుడిషియల్ రివ్యూస్ ఎప్పటికప్పుడు జరిగాయి అనుకోండి, ఇలాంటి డిలేస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అందుకే మనకి ఎస్ఆర్ఓమై కేసు కానివ్వండి, నబం రెవియా కేసు కానివ్వండి, సో ఇవన్నీ ఈ డిలేస్ని సెట్ చేయడానికే వచ్చాయి. ఇంకొకసారి మనకి జస్టిస్ కృష్ణయ్య గారు ఏం చెప్తారంటే, మనం ఇలా కంక్లూడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద గవర్నర్స్ ఆఫీస్ ఈజ్ నాట్ అన్ ఏజెంట్ ఆఫ్ పాలిటిక్స్ బట్ ఎ సెంటినల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది పాలిటిక్స్ చుట్టూ ఉండాల్సిన ఒక ఆఫీస్ కాదు, ఇట్ షుడ్ బి సెంటినల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అనమాట. అండ్ ఇంకొకటి, గవర్నర్ అనేవాళ్ళు సెంట్రల్ అండ్ స్టేట్ కి మధ్య ఒక లించ్ పిన్ లాగా ఉండాలి. సో దానివల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం, దాంతోపాటు సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ ఇంకా ముందుకెళ్తాయి అనమాట. సో ఇది ఇవాల్టి టాపిక్. మీరు ఆర్టికల్ 142 అంటే ఏంటి అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్.